తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆర్థిక భారం తగ్గించడానికి రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే 4 విడతలుగా వేలాది మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకం ద్వారా అందరికీ నిధులు అందడం ఇంకా పూర్తి కాలేదు. చాలా మంది రైతులు తమ రుణమాఫీ కోసం వేచి చూస్తున్నారు. ఇక తాజాగా 4వ విడతలో ప్రభుత్వం 2747.67 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసింది. అయితే ఇంకా పలు ప్రాంతాల రైతులకు ఈ రుణమాఫీ సొమ్ము అందలేదు. ఈ విషయంపై వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టతను ఇచ్చారు. వారి ప్రకారం మిగిలిన రైతులకు 5వ విడతలో రుణమాఫీ నిధులు అందజేయనున్నట్లు తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో ఈ డబ్బు జమ చేయడం జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ 5వ విడతతో రుణమాఫీ పథకం పూర్తిగా అమలవుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే ఈ పథకం అమలు ప్రక్రియలో కొంత సమయం పట్టడంతో రైతులలో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం రుణమాఫీపై నిరంతర కృషి చేస్తోందని, రైతుల సంక్షేమమే లక్ష్యమని స్పష్టం చేసింది. తెలంగాణ రుణమాఫీ పథకం ద్వారా రైతులపై ఉన్న ఆర్థిక ఒత్తిడిని తొలగించడం మాత్రమే కాకుండా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోంది. ఈ పథకం పూర్వ సిద్ధతల నుండి అమలు దాకా చూపించిన పట్టుదల రైతుల సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వ వాదాన్ని బలపరుస్తోంది. రైతుల అభ్యున్నతికి ఈ రుణమాఫీ ఒక కీలక మెట్టు అవుతుందని భావిస్తున్నారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.